ఓకే జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ రాష్ట్ర మాలమాల నాయకత్వం వర్ధిల్లాలి రాష్ట్ర మాలమాల నాయకత్వం వర్ధిల్లాలి రాష్ట్ర మాలమాల నాయకత్వం వర్ధిల్లాలి రామోజీ ఇమ్మాయిల్ నాయకత్వం వర్ధిల్లాలి రామోజీ ఇమ్మాయిల్ నాయకత్వం వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు రాష్ట్ర మాల మహానాడు దళిత బంధువులందరికీ ఉద్య నమస్కారాలతో జేబీఎం తెలుపుకుంటున్నాము. నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్, రాష్ట్ర మాల మహానాడు రామాజీ ఇమ్మానియల్ వర్గం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ఈరోజు కడప పట్టణం నందు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, భారత రాజ్యాంగాన్ని అనుసరించి మా దేవుడు అంబేద్కర్ సారి ఆశయాల మేరకు ప్రతి పల్లెల్లో నూతన కమిటీలు వేసి పల్లె పల్లెకు రాజ్యాంగాన్ని చేరవేయాలనేది మా ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగా ఈనాడు కడప జిల్లా యువజన ఉపాధ్యక్షునిగా తలారి విజయ్ కుమార్ను ఎన్నుకోవడం జరిగింది. విషయానికి వస్తే, ఈనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మేము గట్టిగా నమ్ముతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్స్ అయిపోయి 1 ఇయర్ దాటిపోయింది. ఇప్పటి వరకు దళితులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీస్ కానీ రుణాలు కానీ ఎక్కడ ఏమి లేవు. ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాటలు మాకు ఒకటి కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఏమి కానీ జరగట్లేదు. దయచేసి సబ్సిడీ రుణాలు పిఎంఈజీపీ కానీ డిఐసిలో కానీ ఇవన్నీ వెంటనే మాకు విడుదల చేసి ఎస్సీ ఎస్టీలు ఆర్థిక అభివృద్ధి కోసం దోహదపడాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా కడప జిల్లాలో చూసుకున్నట్లయితే ఈనాడు కడప పట్టణం నందు మున్సిపాలిటీ వ్యవస్థ అనేది సరిగా పనిచేయడం లేదని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ చూసినా దళిత వాడలలో మురికి కాలువలు అట్లానే ఉన్నాయి, వీధి లైట్స్ లేవు, ఏమి లేవు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు మా విన్నపాన్ని ఆలకించి ప్రతి దళిత బడుగు వాడలలో మున్సిపాలిటీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా మరొక విషయానికి వస్తే, గురుకుల పాఠశాలలలో ఏ గురుకుల పాఠశాలలో తీసుకున్నా 70 నుంచి 80% మా బడుగు బలహీనులే అక్కడ చదువుకుంటున్నారు. అగ్రకులస్తులకు ఉన్నటువంటి పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటూ ఉన్నారు. గురుకుల పాఠశాలలో సరైన మౌలిక వసతులు అస్సలు లేవు. మేము వెళ్ళి DCO గారికి కూడా పలుమార్లు చెప్పాము. DCO గారు కూడా ఈ విషయం పైన స్పందించడం లేదు. మేడం గారు మేము ఎన్నో పిటిషన్స్ ఇస్తున్నా కానీ ఏదో నామమాత్రపు పిటిషన్, స్పందన లేనిది స్పందన. కడప జిల్లాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి కడపలో. రాజకీయ నాయకులు ముందుగా అధికారులు ఈ సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా రాబో రోజులలో రాష్ట్ర మాల మహానాడు తరపున పెద్ద ఎత్తున భారీ నిరసన కార్యక్రమాలు ఉంటాయి. రేపు నెల 15వ తారీఖున కడప నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సర్కిల్ నుంచి కొత్త బస్టాండ్ సర్కిల్ వరకు భారీ నిరసన కార్యక్రమం ఉంటుందని నా దళిత ప్రజలకు తెలియజేస్తున్నాను. దయచేసి ఇది ఒక్కరి సమస్య కాదు, అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈనాడు కడప జిల్లా యువజన ఉపాధ్యక్షునిగా ఎన్నికైన తలారి విజయ్ కుమార్ గారికి రాష్ట్ర మాలమాడ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే మా దళిత సోదరులకు నా ఉత్తరపూర్వక అభినందనలు. ఈరోజు తలారి విజయ్ కుమార్ అనే వ్యక్తిని
మా రాష్ట్ర మహిళా మహానాడు యువజన ఉపాధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రంలో మా రాష్ట్ర నాయకుల ఆదేశాల ప్రకారము మేము ఈరోజు ఆయనను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని ఇంకా బలోపేతం చేసి ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటాను. జై భీమ్. ఈరోజు కడప జిల్లా యువజన ఉపాధ్యక్షులుగా తలారి విజయ్ కుమార్ అన్నను ఎన్నుకోవడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వంకు మా దళిత ఉద్యమాన్ని ఒకటి చెప్పదలుచుకున్నాము. మా తరఫున అనేక ఆడపడుచుల మీద చాలా ఘోరంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలా మానవంగా జరుగుతున్నాయి. దీని ఒక చట్టాలు తేవాలని కూటమి ప్రభుత్వాన్ని మా తరఫున వేడుకుంటున్నాం. జై భీమ్. జిల్లా యువజన ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్న జాతీయ నాయకులు అధ్యక్షులు రామోజీ ఇమ్మాన్యుల్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారికి ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన నా తోటి అన్నలకి ధన్యవాదములు. మాల కులాలన్నిటికీ అభివృద్ధి చేస్తానని మనవి చేస్తున్నాను. జై చేసినటువంటి మీడియా మిత్రులకు, నాతోటి పనిచేస్తున్నటువంటి రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులకు అందరికీ జై భీమ్. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నది పింఛన్లు, వికలాంగుల పింఛన్లన్నీ తొలగించింది. మొన్న ఈ మధ్యకాలంలో అనంతపురంలో పెట్రోల్ పోసుకున్న వికలాంగుడు ఒకతను అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వకుండా అనర్హులైన వారికి పింఛన్లు ఇస్తూ అర్హులను తీసివేసి ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా 15వ తేదీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందరికీ జై భీమ్. జై భీమ్. ఇక్కడ వచ్చిన నా తోటి విలేకరులకు, నా తోటి నాయకులకు, మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు రామాజీ ఇమ్మాన్యుల్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ గారికి ఉద్యమ నమస్కారం జరుపుకుంటున్నాము. ఈరోజు చేరిన నా కొడుకైనటువంటి విజయబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భీమ్. అందరికీ జై భీమ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, నాతోటి నాయకులకు అందరికీ జై భీమ్. కడప జిల్లా యువజన ఉపాధ్యక్షుడిగా చేరిన తలారి విజయ్ కుమార్ బాబుకు నా ధన్యవాదాలు.